యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. ఇసుక దోపిడీ విధానానికి కొత్త రూపు తీసుకొచ్చి ప్రజలను దోచుకున్నది వైకాపా ప్రభుత్వమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీ విధానానికి స్వస్తి పలికి ప్రజలకు ఉచిత ఇసుకను అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందే అన్నారు. ఎక్సైజ్ విధానంలో గత ప్రభుత్వం ప్రజలకు అందించిన నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజలకు టెండర్ విధానంలో నాణ్యమైన మందును అందిస్తుందని మా ప్రభుత్వమే అన్నారు. ఒక బాటిల్ అయినా స్కాన్ చేయకుండా బయటకు రాదన్నారు. బెల్ట్ షాపులో మద్యాన్ని కొనవద్దని, ఒక బాటిల్ అయినా షాప్లోనే కొనాలన్నారు. బెల్ట్ షాపులకు ఎటువంటి పర్మిషన్లు లేవని, వాటిని పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ సహకారంతో పూర్తిగా నిర్మూలించాలన్నారు. బండారు సత్యనారాయణ మాట్లాడుతూ గూగుల్ రాక ఆంధ్రప్రదేశ్కు గొప్ప వరమన్నారు. అది తెలియక పనికిరాని వ్యాఖ్యలు చేస్తున్న వైకాపా నాయకులు ఇప్పటికైనా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, గౌరవ్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా శాసనసభ్యులందరూ కూడా అందరితో పాటు ఈరోజు కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ఈరోజు అందరితో కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. రాబోయే కాలంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్నింటి మీద కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా డిఆర్సీ కూడా త్వరలో జిల్లా అభివృద్ధి మీద ఒక సమీక్ష చేసుకుని భవిష్యత్ కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అది కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి, అధికారులందరితో కూడా డిస్కస్ చేశాం. ప్రధానంగా ఈరోజు శాండ్ అవైలబిలిటీ రాష్ట్రంలో ఫ్రీ శాండ్ చేశాం. 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక దోపిడీ భారతదేశంలోనే ఇసుక దోపిడీ విధానానికి కొత్త రూపాన్ని ఇచ్చి 475 రూపాయలు మరి అక్కడ బీచ్ల దగ్గరే పెట్టి సామాన్యుడికి అందకుండా చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూశాం. అదే కాకుండా ఇల్లీగల్గా పర్మిషన్స్ లేకుండా విచ్చలవిడిగా దోచుకుని జేపీ అనే సంస్థకు ఇవ్వడం ఒకసారి, తర్వాత మళ్ళీ కొంతకాలం వాళ్ళ సొంతంగా ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారు చేయటం, తర్వాత జేకేసీ ప్రతిమ అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం, ఇవాళ మరి ఆనాడు ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీకి కూడా ఏమీ తప్పులు లేవని చెప్పి వాళ్ళందరూ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆ రోజున కలెక్టర్లను కూడా ఫోన్లో నుంచోబెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుని ఫ్రీ శాండ్ పాలసీని అనౌన్స్ చేసి ఇవాళ ఈ ఫ్రీ శాండ్ ద్వారా ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలన్నా వాళ్ళు సొంతంగా వాళ్ళు తీసుకెళ్ళచ్చు. వాళ్ళ వెహికల్ పెట్టుకుని వాళ్ళే సొంతంగా తీసుకెళ్లే విధంగా రూపొందన చేశాం. అదే కాకుండా కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆన్లైన్లో వెళ్ళే విధంగా కేవలం అక్కడ ఎక్స్కవేషన్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ కట్టుకుంటే వాళ్ళ ఇంటికి శాండ్ వెళ్ళే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కాకుండా స్టాక్ పాయింట్స్ కూడా ఒకవేళ ఆ ఏరియాలో దగ్గరలోనే ఇప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి ఏరియాలో శాండ్ రీచెస్ తక్కువ ఉంటాయి కాబట్టి, శాండ్ రీచెస్ కూడా కొన్ని చోట్ల లేవు కాబట్టి అక్కడ స్టాక్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ స్టాక్ పాయింట్స్ నుంచి ఇవాళ ఎవరికి ఎప్పుడు కావాలన్నా వాళ్ళు తీసుకెళ్లే విధంగా జస్ట్ ఆ లోడింగ్ ఛార్జెస్ అంతవరకే చేసే విధంగా చేస్తున్నాం. హోటల్ అంటే అది హోటల్ బిల్డింగ్, కానీ ఆ హోటల్లో కుక్కులు కావాలి,
పనిచేసేవాళ్ళు కావాలా, స్టాఫ్ కావాలా, మేనేజర్స్ కావాలా, ఎన్నో రకాలు కావాలా. అవగాహన ఉందా లేదా అడుగుతున్న వైకాపా నాయకులకి. ఎందుకు మీరు బురద చదువుతున్నారు? పిచ్చాయి గారు ఎవరో వరల్డ్ ఫేమస్ గూగుల్ CEO పిచ్చాయి గారు ప్రశ్నలో చెప్పారు ఓపెన్గా. ఏమని? మేము ఇది ఎన్నో దేశాలు అడిగే మమ్మల్ని, విశాఖపట్నం కన్వీనియంట్ ప్లేసు, ఆ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడిగింది కనుక, ప్రోత్సహించింది కనుక మేము ఇవ్వగలిగామని. ఇంకా అవి కావాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, అది మా పేపర్ కాదు, మా తెలుగు పేపర్ కాదు, చదువుకోమని విశాఖపట్నంలో ఉన్న నా పేరు చెప్పరు, చిన్న కుర్రలు అందరూ ఏయో మాట్లాడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఐటమ్ రాసింది. ఏంటో నిన్న మొన్న చదవమండి. ఎంత చక్కని టైమ్స్ ఆఫ్ ఇండియా. ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం రాసింది? గూగుల్ అనే సంస్థ ద్వారా విశాఖపట్నం ఒక జిల్లా కాదు, బాంబేలాగో బెంగళూరులాగో ఢిల్లీలో కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే చూసే పరిస్థితి వచ్చింది. వేళ శాన్ ఫ్రాన్సిస్కోకి కొన్ని దేశాల ప్రధానమంత్రులు వెళ్ళి గూగుల్ ఎలా చూస్తున్నారో అలాగే విశాఖపట్నాన్ని కొన్ని ప్రపంచ దేశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్యాసింజర్ టూరిస్టులు పెరుగుతారు, హోటల్స్ పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, అనేకమైన సెంటర్స్ పెరుగుతాయి. ఇవన్నీ విశాఖపట్నాన్ని రూపురేఖలు మార్చేటంటే గూగుల్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అవగాహన లేకుండా మాట్లాడుతూ చివరికి ఎంత దిగజారంటే విశాఖపట్నం మేము రాజధాని పెడుతున్నాం అని చెప్పిన గొప్ప మనుషులు ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు. అమరావతి స్కిల్ అయిపోతుంది, అమరావతి బిల్డింగ్కే పరిమి అయిపోతుంది, చంద్రబాబు విశాఖపట్నం దిగాడండి. నోరు ఉందా అసలు మీకు? అసలు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనివాడు. డబ్బు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో, సబ్జెక్ట్ అంటే ఏమిటో, గూగుల్ అంటే తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డికి. చూశాడా గూగుల్ని? నేను చూశాను గూగుల్ని. ఎందుకంటే వెళ్ళచ్చు గూగుల్ ఎలా చూశానండి. గూగుల్లో స్వయంగా కజిన్ పెద్ద ఒక పెద్ద ఉద్యోగం ఉన్నాడు. ఆ గూగుల్లోకి అక్కడ భోజనం చేశాను. వాళ్ళ భోజనాలు కూడా క్లాస్ 1 స్టాఫ్ భోజనం పెడతారు గూగుల్ వాళ్ళు. అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 12 దేశాలకు అనుసంధానం చేసే గూగుల్ని ఒక 80 లక్షల వరకు డైరెక్ట్ ఇండైరెక్ట్ వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయలు ఏమనుకున్నారు? వీళ్ళు మాంసంతో కానీ చేపలతో కానీ కాదు, ఐటీ ఫిల్టర్ ఎలక్ట్రీషియన్ కాదు, వాళ్ళు ఇచ్చేది మోస్ట్ ఐటీ ఎవరైతే టెక్నికల్ ఇంజనీర్స్ హైయెస్ట్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి 10,000 మందికి. అంటే ఒక్కొక్కరు జీతం నెలకు 40-50 లక్షలు 30 లక్షల జీతాలు వచ్చే పరిస్థితి. దానివల్ల ఎంత కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎంత డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్కి ఎలాగా ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండ్స్కి వెళ్ళిందో అలాంటి గూగుల్ని లోకేష్ గారు పాపం శ్రద్ధతో చంద్రబాబు చూస్తూ, పవన్ కళ్యాణ్ చూస్తూ మనకి గూగుల్ వస్తే అవగాహన లేని మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఆపేయండి. మీకు తెలియకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా, మేము టైమ్స్ ఆఫ్ ఇండియా మా పేపర్లు కావు, తెలుగు పేపర్లు కావు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పేపర్ చదవండి ఒకసారి. చదువుకోవాలి కదా.